హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. నేను ప్రజెంట్ ఈవైలో పనిచేస్తున్నాను, నాట్ ఇన్ అమెజాన్. సో మీ అందరికీ తెలుసు, నేను అమెజాన్గా పరిచయం అయ్యాను. ఐ మీన్ వైల్ ఐ వాస్ వర్కింగ్ ఎట్ అమెజాన్ నేను మీ అందరికీ బాగా సుపరిచితుని. ఎందుకంటే నేను అమెజాన్కి సంబంధించి చాలా జాబ్స్ అప్డేట్ పోస్ట్ చేసేవాడిని అండ్ చాలా విషయాలు మీతో షేర్ చేసుకునేవాడిని. బట్ ఎస్, ఐఎమ్ గోనా మిస్ దట్ అండ్ యూ గైస్ ఆల్సో గోయింగ్ టు మిస్ ద అమెజాన్ అప్డేట్స్ బట్ నాట్ అమెజాన్ జాబ్స్. సో నేను ఎప్పటికీ పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే దోస్ ఆర్ లైక్ వెరీ గుడ్ జాబ్స్ అనమాట. ఓకే, ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఏం డిస్కస్ చేయబోతున్నాను అంటే, సో హౌ ఐ స్టెప్ ఇన్ టు ఈవై. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అసలు ఇంటర్వ్యూ ఎలా షెడ్యూల్ చేశారు, ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ జరిగింది అండ్ సో ఏం క్వశ్చన్లు అడిగారు, నేను ఎలా క్లియర్ చేయగలిగాను, అసలు నా జాయినింగ్ డేట్ ఎప్పుడు అండ్ నా ప్యాకేజ్ ఏంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈవై కల్చర్ ఎలా ఉంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంది, సో మేము ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాం, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే, ఎస్, నా పేరు మధు. నేను ప్రజెంట్ ఈవైలో వర్క్ చేస్తున్నాను యాజ్ అ ఫినాన్షియల్ క్రైమ్ అనలిస్ట్గా. సో ఇన్వెస్టిగేటర్గా కూడా చెప్పొచ్చు. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేనైతే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే మూవ్ అయ్యాను అనమాట. నా లైఫ్లో ఇది సెకండ్ కంపెనీ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫర్మ్స్ ఇన్ ద వరల్డ్. సో మీ అందరికీ తెలుసు కదా, ఈవై అనేది వరల్డ్లోనే ఫినాన్షియల్ పరంగా టాప్ బిగ్ 4 అనే కంపెనీస్ ఉంటాయి కదా, అందులో ఈవై అనేది కూడా ఒకటి అనమాట. సో ఈవై అనేది ఆర్గనైజేషన్ కాదు, ఇట్స్ అ ఫర్మ్. సో వేర్ ఇట్ కెన్స్ ఆఫర్ సర్వీసెస్ ఇన్ ఎస్పెషలీ ఫినాన్స్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. ఓకే, సో నేను మీ అందరికీ తెలుసు కదా, నేను అమెజాన్లో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వర్క్ చేశాను. దాని తర్వాత నేను అనుకున్నాను, సో ఒకే కంపెనీలో మోర్ దెన్ 2 ఇయర్స్ వర్క్ చేయడం వల్ల మనకు కెరియర్ ప్రోగ్రెషన్ ఉండదు, అలాగే శాలరీ హైక్ ఉండదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం కొత్త విషయాలు నేర్చుకోవడంలో కోల్పోతాం అనమాట. అందుకే ఐ డిసైడెడ్, yes, it time to take a decision that I can step out from the Amazon and choose a new organization, new discipline అని అనుకున్నాను. అందుకోసమే ఐ వాస్ అప్లయింగ్ ఫర్ టూ మెనీ జాబ్స్ అనమాట. ఐ వాజ్ ఆల్మోస్ట్ అప్లైడ్ మోర్ దెన్ 100+ కంపెనీస్ అని అప్లై చేశాను. లైక్ కానీ నాకు చాలా తక్కువ కంపెనీస్ నుంచి అయితే ఏమంటారు రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో నేను బిఫోర్ జాయినింగ్ టు ఈవై ఐ వాస్ ప్లేస్డ్ ఇన్ టూ కంపెనీస్. దాని తర్వాత నేను ఈవై అనేది నా థర్డ్ కంపెనీ అండ్ దానికి ముందు నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అరౌండ్ లైక్ ఒక మోర్ దెన్ 10+ కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. సో ఐ వాస్ క్లియర్డ్ ఆల్ ది 3 కంపెనీస్ క్లియర్ చేయగలిగాను. అందులో అవి ఏ కంపెనీస్ అనేది కూడా నేను మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటప్పుడు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రిగార్డింగ్ మై ఎందుకు నేను అమెజాన్ లెఫ్ట్ అయ్యాను అనేది. ఓకే, సో ఇట్ కమ్స్ టు నేను ఫస్ట్ వచ్చేసి నేను నౌకరీని, లింక్డ్ఇన్ని బాగా ఫాలో చేస్తాను అండ్ నా ప్రొఫైల్ని ఎప్పుడు 100% అక్కడ ఫిల్ చేసి పెట్టుకుంటాను. లైక్ ఎవ్రీ అప్డేట్స్ ఐ హావ్ ఆల్రెడీ అప్డేటెడ్ ఇన్ మై బోత్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్. సో నేను ఒకసారి ఏమైందంటే, ఈవై వాళ్ళు హైరింగ్ ఉంది, హ్యూజ్ ఓపెనింగ్స్ ఫర్ ది ఫినాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అండ్ ఫిన్ క్రైమ్స్, సో ఏఎంఎల్ అండ్ కేవైసీ, యాంటీ మనీ లాండరింగ్ అండ్ నో యువర్ కస్టమర్. సో ఇలాంటి జాబ్స్కి మంచి ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసింది. సిన్స్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వైల్ ఐ వాస్ వర్కింగ్ ఎట్ అమెజాన్. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఏఎంఎల్ అండ్ కేవైసీ అండ్ వీటిపైన. సో నేను వెంటనే అప్లై చేశాను. లైక్ నౌకరీలో అప్లై చేశాను మార్నింగ్ ఇట్లా. నాకు ఈవినింగ్ 3 కల్లా కాల్ వచ్చింది అనమాట హెచ్ఆర్ దగ్గర నుంచి. హాయ్, వీఆర్ ఫ్రమ్ ది ఈవై హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో మేము మీ అప్లికేషన్ని చూసాము, విచ్ ఇస్ కైండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ లైక్ మీ ప్రొఫైల్ అనేది మా జాబ్ రిక్వైర్మెంట్కి సూటబుల్ అవుతుంది. సో ఆర్ యూర్ ఇంట్రెస్టెడ్ టు ప్రొసీడ్ ఫర్ ద థింగ్స్ అన్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ అన్నాను. సో వాళ్ళు జనరల్గా ఫస్ట్ రౌండ్ అయితే స్క్రీనింగ్ అనమాట. ఈ స్క్రీనింగ్లో ఏంటి అంటే హెచ్ఆర్ జనరల్గా నేను ఎన్ని ఇయర్స్ వర్క్ చేశాను, నా బ్యాచెస్ ఎప్పుడు అయిపోయింది అండ్ నా ప్రజెంట్ ప్యాకేజ్ ఎంత, యూ ఓకే టు రీలోకేట్ బెంగళూరు అండ్ 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఐ మీన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ కొన్ని బేసిక్ ఫార్మాలిటీ క్వశ్చన్స్ లైక్ రొటేషనల్ సేఫ్స్ అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట హెచ్ఆర్ స్క్రీనింగ్లో. లైక్ ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నావు, అసలు ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటి, ఇలా జనరల్ వెరీ కామన్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట. సో ఈ స్క్రీనింగ్ రౌండ్ అయితే అయిపోయింది. సో ఆమె చెప్పారు లైక్ నీ నెక్స్ట్ రౌండ్ వచ్చి నేను టెక్నికల్ రౌండ్ని షెడ్యూల్ చేస్తాను, మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. సో ఐ యూ ఓకే ఫర్ ఇట్ అండ్ కంఫర్టబుల్ టైమింగ్స్ కూడా చెప్పు అన్నారు. సో ఐ యూనో నేను చెప్పాను లైక్ యూ కెన్ షెడ్యూల్ మై ఇంటర్వ్యూ మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, మేబీ 10 to 11 ఆ మధ్యలో చెయ్యి అని చెప్పాను. సో ఆమె నిజంగానే
నెక్స్ట్ వెంటనే ఇంకొక నెక్స్ట్ డేనే కాల్ వచ్చేసిందనమాట. సో, హాయ్ ఐయామ్ ఫ్రమ్ ది టెక్నికల్ డిపార్ట్మెంట్. ఐయామ్ సో అండ్ సో పర్సన్. సో, నేను నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నాను ఈరోజు లైక్ 10:30-11 అని చెప్పారనమాట. సో, ఇట్ వాస్ హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ. సో, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే జరిగింది. సో, ఆయన షెడ్యూల్ చేశారు. లైక్ టీమ్స్‌లో షెడ్యూల్ అయింది మీటింగ్ అయితే. దిస్ వాస్ లైక్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఐ మీన్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ ది టెక్నికల్ రౌండ్ అని చెప్పుకోవచ్చు. సో, జనరల్‌గా ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోగానే ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. నేను ఆల్మోస్ట్ లైక్ 5 మినిట్స్ జాయిన్ అయ్యాను. అప్పుడు నా నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల. సో, జాయిన్ అయ్యంగానే ఆయనకి నేను నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాను. హాయ్ మై నేమ్ ఇస్ మధు సో అండ్ సో అంతా చెప్పేసాను. ఆయనొచ్చేసి ఓకే థాట్ గుడ్ అన్నాడు. తర్వాత మీరు అమెజాన్‌లో ఏం పని చేస్తారు? అసలు మీ జనరల్‌గా మీ ఆహ్, లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? మీరేం వర్క్ చేస్తారు? కొంచెం నాకు వాక్ త్రూ ఇవ్వగలుగుతారా అన్నారు. షూర్ అన్నాను. చెప్పాను ఆ డీటెయిల్స్ అన్నీ. చెప్పంగానే ఆయన ఓకే. గుడ్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ క్వెషన్స్‌కి మూవ్ అయ్యాయి. విచ్ ఇస్ లైక్ ఎ కైండ్ ఆఫ్ టెక్నికల్ క్వెషన్స్ అన్నమాట. సో, అసలు ఏఎంఎల్ అంటే ఏంది? సో, యాంటీ మనీ లాండరింగ్ అంటే ఏంది? సో, ఇందులో స్టేజెస్ ఏంటి? అండ్ సాంక్షన్స్ అంటే ఏంది? స్క్రీనింగ్ అంటే ఏంది? నెక్స్ట్ ఒక పొటెన్షియల్ కస్టమర్ రిస్క్‌ని ఐడెంటిఫై చేయడానికి నువ్వు ఎలా స్టెప్స్‌ని ఫాలో అవుతావు? రిస్క్‌ని ఎలా మిటిగేట్ చేయగలుగుతావు? సో, చాలా టెక్నికల్ క్వెషన్స్ అడిగారన్నమాట. ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ ఒక 10-20 మినిట్స్ దాని గురించే డిస్కస్ చేసాం. అండ్ నీకు అడ్వర్స్ మీడియా అంటే తెలుసా? నెగెటివ్ మీడియా అంటే తెలుసా? నువ్వు నెగెటివ్ మీడియాని ఎలా ఫైండ్ ఔట్ చేస్తావు? సో, ఇవన్నీ ఏఎంఎల్ అండ్ కేవైసీ తెలిసిన వాళ్ళకి అయితే మంచి నాలెడ్జ్ ఉంటుంది. అండ్ కేవైసీలో స్టెప్స్ ఏంటి? అసలు సీడీడీ అంటే ఏంది? ఈడీడీ అంటే ఏంది? అసలు సీడీకి, ఈడీడీకి డిఫరెన్స్ ఏంది? సో, ఇలా చాలా క్వెషన్‌లు అంటే చాలా క్వెషన్‌లొచ్చాయి. అండ్ మనీ లా లాండరింగ్ ఉంది కదా! సో, ఇందులో స్టెప్స్ గురించి చెప్పు. ఒక్కొక్క స్టెప్ ఎప్పుడు ప్రొసీడ్ అవుతాము? అండ్ దాన్ని నువ్వు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతావు? సో, ఇలా జనరల్‌గా ఒక 10, 12 క్వెషన్స్ అడిగాడు. దాని తర్వాత కొన్ని టెక్నికల్ క్వెషన్స్‌లో సినారియో బేస్డ్ క్వెషన్స్ అడిగారనమాట. ఎస్పెషల్లీ ఫర్ ది పీపుల్ హూ నోస్ ఏఎంఎల్ అండ్ కేవైసీ వాళ్ళకి బాగా అర్థమవుద్ది. సో, ఒక పర్సన్ ఉన్నాడు. అతని ట్రాన్సాక్షన్స్ నువ్వు చూసావు. సో, ఇక్కడ లేయరింగ్ అనే కాన్సెప్ట్‌ని వాడు ఇంట్రొడ్యూస్ చేశాడు. సో, డిఫరెంట్ ఇండివిడ్యువల్స్‌కి అమౌంట్ పంపిస్తున్నారు. సో, అప్పుడు మీరు దాన్ని ఎలా మిటిగేట్ చేస్తావు? నువ్వు అసలు ఎలాంటి స్టెప్స్‌ని తీసుకుంటావు? సో, ఇలా సినారియో బేస్డ్ క్వెషన్స్ అడిగి, ఆ రిస్క్‌ని నువ్వు ఎలా మిటిగేట్ చేయగలుగుతావు? అప్రోచ్‌ని ఎలా అవుతావు చెప్పు నాకు అన్నారు. సో, ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ లాస్ట్‌లో లైక్ మీరు ప్రెజెంట్ ఏ రీజన్‌కి వర్క్ చేస్తున్నారు? ఐ సెడ్ లైక్ యూఎస్ అండ్ యూకే అన్నాను. ఆయన అయితే కొన్ని యూఎస్‌లో లైక్ కొన్ని రెగ్యులేటర్స్ ఉన్నాయి కదా! వాటి గురించి చెప్పు. అలాగే యూఎస్‌లో ప్రెజెంట్ ఆహ్, లైక్ టాక్స్ ఏజెన్సీస్ కానీ, రెగ్యులేటర్స్ గురించి కొన్నింటి, యాక్ట్ గురించి చెప్పు అన్నారు. సో, నాకు యాక్ట్స్ గురించి అంత మంచి ఐడియా లేకుండే. బట్ నాకు కొన్ని తెలుసనమాట. లైక్ ఎఫ్‌సీఏ అని, ఫినాన్షియల్ కండక్ట్ అథారిటీ అని, నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అని వీటి గురించి ఐడియా ఉండింది. సో, వీటి గురించి చెప్పాను. ఆయన ఓకే. దట్స్ గుడ్ అన్నాడు. అండ్ ఆయన తర్వాత లైక్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయిపోగానే ఆయన చెప్పాడు. మధు యెస్ ఇట్ వాస్ లైక్ వండర్‌ఫుల్ టాకింగ్ టు యూ. నీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా అన్నారు. నేను అప్పటికే చాలా టెన్షన్‌లో ఉండిపోయాను. అప్పట్లో నేను సడెన్‌గా ఏమి అడగలేదు. నథింగ్ ఫ్రమ్ మై ఎండ్. థాంక్ యూ సో మచ్ అన్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఐ వాస్ నాట్ గివెన్ ఆన్సర్స్ అన్నీ కరెక్ట్‌గా ఇవ్వలేదు అనిపించింది. కొన్ని కొన్ని మిస్ అయ్యాయి అనిపించింది. అయినా పర్లేదు కొన్ని కాన్సెప్ట్స్ నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో, నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. అవి నోట్ డౌన్ చేసుకో. నెక్స్ట్ నీకు ఇంకో రౌండ్ ఉంటది. ఆ రౌండ్‌లో మా మేనేజర్ ఆ క్వెషన్స్ అడుగుతారు. లైక్ సుపీరియర్. సో, ఇవి కొంచెం వర్క్ ఆన్ చెయ్యి. లైక్ ఇప్పుడున్న నాలెడ్జ్ అయితే ఈ రౌండ్‌కి సరిపోతుంది. నెక్స్ట్ రౌండ్‌కి ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలి అన్నారు. సో, ఓకే అని నేను కొంచెం ఆ క్వెషన్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకొని గూగుల్‌లో ఎళ్లి సెర్చ్ చేసి పెట్టుకో. మేబీ నీకు రేపు ఇంకో రౌండ్ ఉండొచ్చు అన్నాడు. మేబీ అన్నాడు కానీ షూర్‌గా అనలేదు. ఐ వాస్ లైక్ ఓకే. ఇది కూడా పోయినట్టేలే ఇంకెందుకు అన్నట్టుగా లైట్ తీసుకున్నా. సో, ఇంకా 2 డేస్ తర్వాత నాకు కాలొచ్చింది. ఐ మీన్ ఏమంటారు ఆహ్, ఒక మెయిల్ వచ్చింది. ప్రీ ఆఫర్ ఫార్మ్ అని. అసలు నేను షాక్ అన్నమాట. అసలు నేను ఇంటర్వ్యూలో అంత బా చెప్పానా? నాకు కొన్ని రెగ్యులేటర్స్ ఇంకా గుర్తులేవు కదా! రెగ్యులేటరీస్ ఎందుకు గుర్తులేవు కదా! ఇంకా ఎందుకొచ్చావి అప్పుడే అనిపించింది. తర్వాత అర్థమైంది ఈ రోల్‌కి నాకున్న నాలెడ్జ్‌కి అబ్సల్యూట్‌లీ సఫిషియంట్ అని. సో, హ్యాపీగా అయితే అది ఏమంటారు ఆఫర్‌ని యాక్సెప్ట్ చేశాను. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ నుంచి ఇంకో కాలొచ్చింది. హెచ్ఆర్ నుంచి ఇంకో కాలొచ్చింది. దట్ ఈస్ లైక్ సాలరీ కన్ఫర్మేషన్. సో, ఇక్కడ నేను అనుకున్న సాలరీ కంటే చాలా తక్కువిచ్చారు. విచ్ ఇస్ లైక్ 30% హైక్ ఇచ్చారు కరెంట్ సిటీస్ పైన. నేను చెప్పేసాను 30% అయితే హైక్ అయితే నేను రాను. సిన్స్ ఐ యామ్ డూయింగ్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అన్నాను. ఫైనల్‌గా చాలా కష్టపడి చాలా నెగోషియేషన్ చేసిన తర్వాత ఐ టుక్ ఆల్‌మోస్ట్ లైక్ 55% హైక్ ఇన్ మై కరెంట్ సీటీసీ విచ్ ఇస్ లైక్ వెరీ, వెరీ గుడ్ హైక్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. సో, ఇలాగైతే నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. అండ్ నాకు
అక్టోబర్ 8న అయితే నేను అమెజాన్ రిజైన్ చేశాను. అక్టోబర్ 9థ్ ఈస్ మై లాస్ట్ వర్కింగ్ డే విత్ అమెజాన్. అండ్ అక్టోబర్ 10థ్ ఈస్ మై ఫస్ట్ వర్కింగ్ డే అట్ ఈవై. సో ఇది అన్నమాట. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకా చాలా వీడియోస్ కూడా చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చానని చెప్పాను కదా! సో అవన్నీ నేను మాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ వీడియో. మాక్సిమం నేను నా దగ్గర కొన్ని పీడిఎఫ్‌లున్నాయి. లైక్ ఏఎంఎల్, కేవైసీ ఎవరైనా చేస్తుంటే సార్ రిపోర్ట్స్‌ని ఎలా ఫైల్ చేయాలి వీటన్నిటి గురించి నేను ఖచ్చితంగా ఒక మంచి యూనో ఏమంటారు నా దగ్గర కంటెంట్ ఉంది. ఆ కంటెంట్‌ని మీకు షేర్ చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి గదా! అందులో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఇక్కడి దాకా వచ్చినందుకు. నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ కొత్త కంటెంట్‌తోని మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.